హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ ఇప్పుడు ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో, నన్ను చూస్తున్నారో, మీరందరూ ఎప్పుడో ఒకసారి యూనివర్సల్ కి కానివ్వండి, లేకపోతే మీరు నమ్మిన దేవునికి కానీ ఎప్పుడో ఒకసారి మీరు దేవుడా ఏంటి కష్టాలు ఏంటి అప్పులు ఏంటి అసలు మనం ఎప్పుడు సంపాదిస్తాం, మనం ఎప్పుడు కోటీశ్వరులు అవుతామని ఆలోచన అనేది యూనివర్స్ కి వదిలినందుకు మాత్రమే నేను ఈ రోజు మీకు కనిపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించను నేను మీకు. సో అందుకని మీరందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, అమౌంట్ ఎర్న్ చేయాలి షార్ట్ టర్మ్ లో, మంచిగా నీతిగా నిజాయితీగా చట్టబద్ధమైనటువంటి అమౌంట్ సంపాదించాలి. అమౌంట్ డబ్బులు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ నీతిగా నిజాయితీగా, అది కూడా షార్ట్ టైమ్ లో స్మార్ట్ వర్క్ చేస్తూ మనం డబ్బులు సంపాదించాలి అనేసి మీరు ఆలోచన చేశారు కాబట్టి ఈ రోజు నేను మీ ముందట ఉన్నాను. ఓకే, సో మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్. మీరందరూ షాక్ అవ్వచ్చు, అసలు ఈ క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్ అంటే ఏంటిది అనేసి. ఓకే, క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్ అంటే ఏంటిది అనేది మనం ఈ రోజు తెలుసుకుందాము. సో వాట్ ఈస్ క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ గెటింగ్ సక్సెస్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే, సో అంటే రియల్ ఎస్టేట్ కి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందా? అరే, 10th క్లాస్ లో ఇక్కడ చూడండి, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒకవేళ ఎస్ఎస్సి బోర్డు కనుక వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ పర్సన్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 10th క్లాస్ స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆ అబ్బాయి వచ్చి పేరెంట్స్ దగ్గరకు వచ్చి, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు చాలా టఫ్ గా ప్రిపేర్ చేశారమ్మా, ఎస్పెషల్లీ నన్ను ఫెయిల్ చేయడం కోసమే ప్రిపేర్ చేశారని అంటే పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లవాడిని కొడతారు. ఏరా, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు నిన్ను స్పెసిఫిక్ గా ఫెయిల్ చేయడం కోసము వాళ్ళు నిన్ను ఎగ్జామినేషన్ లో చాలా టఫ్ గా ప్రిపేర్ చేశారా? నువ్వు సంవత్సరం మొత్తం కూడా నువ్వు అసలు చదువుకోకుండా, నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నువ్వు ఫెయిల్ అయ్యి వాళ్ళపైన నిందలేస్తున్నావా అని అంటాం. అదే రియల్ ఎస్టేట్ లో కూడా చాలా మంది, మేము అక్కడ పెట్టుబడులు పెట్టామండి, ఇక్కడ పెట్టామండి, అక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ కబ్జాలు అయినాయి, అక్కడ అసలు ల్యాండే లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని నెగిటివిటీ, ఎక్కడ లేని నెగిటివిటీ అంతా కూడా రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు. కానీ రియల్ ఎస్టేట్ నిజంగా అలానే ఉందా అండి బయట? రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ బిజినెస్ అండి, ఎవర్ గ్రీన్ బిజినెస్. రియల్ ఎస్టేట్ ఎప్పటి నుంచో ఎవర్ గ్రీన్ బిజినెస్, ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బిజినెస్, దీని తర్వాత కూడా ఎవర్ గ్రీన్ బిజినెస్. నువ్వు సరిగా ప్రిపేర్ అవ్వకుండా, దీనికి సరిపడాల్సినటువంటి నాలెడ్జ్ నువ్వు ప్రిపేర్ కాకుండా నువ్వు ఫెయిల్ అయితే నువ్వు రియల్ ఎస్టేట్ ని ఎలా నిందించగలవు? సో అందుకనే రియల్ ఎస్టేట్ కి కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అనేది ఉంది. ఓకే, సో దాన్ని మనం తెలుసుకోవాలి, అది ఎక్కడ ఉంది, బయట ఎక్కడ ఉంది మార్కెట్ లో. ఓకే, సో 10th క్లాస్ కి ఒక ప్రాపర్ సిలబస్ ఉంది. ఒక 1 year మొత్తం అంతా కూర్చోబెట్టి వానికి స్టెప్ బై స్టెప్ చాప్టర్స్ అన్ని కూడా వానికి చెప్తారు కూర్చోబెట్టి. మరి రియల్ ఎస్టేట్ కి అటువంటి సిలబస్ ఉందా? అటువంటి ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయా? రియల్ ఎస్టేట్ బయట నేర్చుకోగలమా మనము? ఎస్, దట్ ఈస్ వాట్ క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్. క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్ అని అంటే రియల్ ఎస్టేట్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనము ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అంతా కూడా గెయిన్ చేసి, ఓకే, రియల్ ఎస్టేట్ క్రియేటివ్ మిలియనర్ అని అంటే ఒక లక్షలాది సంపద అనేది సంపాదించి షార్ట్ టైమ్ లో లక్షాధికారులు చేయడం అనేది ఈ క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్ యొక్క ఎజెండా. ఓకే, ఈ రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు మీ మైండ్ లో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇన్ కేస్ ఒకవేళ మీ మైండ్ లో ఈ ఏజెంట్, బ్రోకర్, మీడియేటర్ ఇటువంటివి గనక మీ మైండ్ లో ఉంటే ఇమీడియట్ గా తీసేసేయండి నెగిటివిటీ. రియల్ ఎస్టేట్ పైన ఎంత నెగిటివిటీ ఉందో తీసేసేయండి, అలాగే ఈ వర్డ్స్ పైన ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా తీసేసేయండి. రియల్ ఎస్టేట్ లో 2 రకాలు. ఓకే, బిఏ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్, ఇది ఒక రకం. ఈ ఏజెంట్, బ్రోకర్, మీడియేటర్ ఇది ఎలా ఉంటుందని అంటే, ఏదో ఇద్దరిని కలుపుతారు, ఆ ఇద్దరు కూడా కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే, ఈ మధ్యలో వీడు లేకపోతే బాగుండు, వీడికి కమిషన్ ఇవ్వడం అవసరమా, ఇలా హై లెవెల్ నెగిటివిటీ అంతా కూడుకొని ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఒక రకంగా ఉంటుంది. బిఏ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ ఇది ఒక దారి. మనం రెండో దారి ఎంచుకుందాం. అత్తారింటికి దారిలో మన పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, ఒకటి ప్రతి సమస్యకి ద్వేషంతోటి, ఒకటి ప్రేమతోటి కూడుకున్నటువంటి దారులు ఉంటాయి. నువ్వు ద్వేషంతోటి ఎంచుకున్నాను, నేను ప్రేమతోటి ఎంచుకున్నానని. మనం కూడా రియల్ ఎస్టేట్ లో 2 రకాలైనటువంటి దారులు ఉన్నాయి. ఈ నెగిటివిటీ అనే దారి నుంచి బయటకు వచ్చేద్దాం, మనం ఆ దారిని ఇంకా క్లోజ్ చేసేద్దాం, రెండో దారిని ఓపెన్ చేద్దాం. బిఏ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్. అరే, ఈ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ అంటే ఏంటిది అసలు? హూ ఇస్ దిస్ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్? ఒక డాక్టర్ ఎలాగైతే మనకి మన నాభి చెక్ చేసి, లేదంటే మన హార్ట్ బీట్ చెక్ చేసి, మన యొక్క హెల్త్ ని చెక్ చేసి,
నీ హెల్త్ బాగాలేదు, ఈ టాబ్లెట్స్ తీసుకో, లేకపోతే ఈ ప్రికాషన్స్ తీసుకో, లేకపోతే ఈ ప్రిస్క్రిప్షన్స్ తీసుకో. నెక్స్ట్ టైం నీకు హెల్త్ బాగాలేకుండా ఉండకుండా ఉండే ఛాన్స్ కూడా ఉండకుండా ఉండాలి అంటే ఈ ఎక్సర్సైజెస్ చెయ్యు, ఈ ఫుడ్ చేయని ఎలాగైతే మనకి హెల్త్ డాక్టర్ మనకి హెల్త్ గురించి చెప్తాడో, మనం ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, నీకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కి కానివ్వు, లేకపోతే వాళ్ళ పెళ్లిళ్ళకి కానివ్వు, లేదంటే నువ్వు రిటైర్మెంట్ లో నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచనకి నీకు ఒక సరైన ల్యాండ్ అనేది లేదు, ఒక భూమి అనేది లేదు, నీకు సరైన అసెట్ లేదు. సరైన అసెట్ ఎక్కడ ఉంది, అది నువ్వు ఈ రోజు కొనుక్కుంటే నెక్స్ట్ 10 to 20 years లోపల ఇంత పెద్దగా అవుతుంది, నువ్వు దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలని మనం వాళ్ళకి సజెషన్ చేసి ఒక మంచి ప్రాపర్టీ ఇస్తున్నాం కాబట్టి మనం వెల్త్ అడ్వైజర్, సంపదని ఇస్తున్నాం వాళ్ళకి. వెల్త్ అడ్వైజర్స్ అందులో ఒక ప్రొఫెషనల్ వేలో గనక చేస్తే ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్స్ మనం. ఈ దారిని ఎంచుకోండి, ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ దారిని ఎంచుకోమనే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ నా గురించి గనక మీరు తెలుసుకోవాలనుకుంటే, నా పేరు మనీష్ కుమార్, నేను ఒక వెల్త్ అడ్వైజర్, ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్. ఒక సిటీలో టాప్ 5 లో ఉన్నటువంటి కంపెనీస్ లలో ఒక కంపెనీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నాను. ఒక రేంజ్ లో అసలు ఎలా అనంటే, ఇక్కడ చూడండి 2016 వరకు కూడా నేను కూడా రియల్ ఎస్టేట్ లో ఫెయిల్యూర్నే. ఎందుకు అనంటే రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలనంటే యూట్యూబ్ వీడియోస్ ద్వారానో, లేకపోతే వాళ్ళ ద్వారానో, వీళ్ళ ద్వారానో, అన్సక్సెస్ఫుల్ పీపుల్ లేకపోతే ఫెయిల్యూర్ అయినటువంటి పీపుల్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ నేను కూడా రియల్ ఎస్టేట్ గురించి నెగిటివిటీనే పెంచుకున్నాను. ఓకే, కానీ బయట ప్రపంచం చూస్తే అలా లేదు. అసలు షార్ట్ టైమ్ లో రైట్ మనీ, వైట్ మనీ, నీతిగా నిజాయితీగా సంపాదించిన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ లోనే సంపాదిస్తున్నారు. అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందనంటే మీలాగానే నేను కూడా తెలుసుకున్నాను 2016 లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా నేర్చుకున్నాను, ఇంప్లిమెంటేషన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు తిరిగింది అన్నది లేదు. ఇక్కడ చూడండి, అసలు రియల్ ఎస్టేట్ 2016 లో స్టార్ట్ చేశాను సరైనటువంటి నాలెడ్జ్ తోటి. 365 days లో 237 సైట్ విజిట్స్ పెట్టినటువంటి రికార్డ్ ఉంది నా దగ్గర. ఓకే, అంత పిచ్చిగా చేశాను పని. ఒకసారి ఇష్టపడితే మనం అంత పిచ్చిగా చేయాలి, అసలు అంత పిచ్చిగా ఆ పని అనేది నేను అసలు ఇష్టపడి అసలు పిచ్చి పిచ్చిగా చేసి అసలు ఫుల్ ఎంజాయ్ అనేది చేశాను. మీరు నమ్ముతారో లేదో, 233 సైట్ విజిట్స్ అని అంటే అంత ఇంత కాదు, అసలు ఎంత ఇన్కమ్ జనరేట్ అయి ఉంటుందో తెలుసా. అసలు ఎటువంటి ప్రాపర్టీస్ లేనటువంటి నేను, ఎటువంటి ఒక సొంతిల్లు లేనటువంటి నేను, అసలు ఎటువంటి 2 వీలర్స్ 4 వీలర్స్ బ్యాక్ బ్యాలెన్స్ ఎటువంటి అసలు ఏమి లేని జీరో. అసలు మనీష్ కుమార్ అని అంటే నథింగ్, అసలు ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి నేను ఈ రోజు చూసుకుంటే ఒక సొంత ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 2 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, మంచి ప్రొఫెషన్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అనేది రైట్ పాత్, రైట్ మెంటర్ దొరికినప్పుడు మాత్రమే వీలవుతుంది. ఓకే, 5000 మెంబర్స్ నేను ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్నాను ఈ క్రియేటివ్ మిలియన్ వర్క్షాప్ ద్వారా. వాళ్ళందరి లైఫ్ స్టైల్ కూడా నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి ఒక మిలీనియర్ లైఫ్ స్టైల్ కి ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి రికార్డ్ ఉంది నా దగ్గర. ఎలా అని అంటారా, సి జస్ట్ ఏం లేదు, సిలబస్ అంతా కూడా నేను ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ ద్వారా నేను రికార్డింగ్స్ చేశాను, ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్స్ ద్వారా ఇచ్చాను, సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ సర్టిఫికేట్స్ ని నేను క్రియేట్ చేశాను, వీక్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది నేను కండక్ట్ చేశాను, మార్కెటింగ్ అండ్ సేల్స్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళకి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, అండ్ ఫారిన్ ట్రిప్స్, ఫ్రీ ఫారిన్ ట్రిప్స్. ఈ ఈ మాడ్యూల్ మొత్తం అంతా కూడా నాతో పాటు నా మెంటర్ ఎవరన్నది కూడా నేను మీ అందరికీ చెప్తాను ఇంకాసేపట్లో. సో ఈ మాడ్యూల్ మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా డిజైన్ చేసి ఈ ప్రాసెస్ లో ట్రావెల్ అయినటువంటి వాళ్ళందరికీ సక్సెస్ తీసుకొచ్చేంత విధంగా నేను వర్క్ అనేది చేశాను లాస్ట్ 3 to 4 years నుంచి. అసలు అల్టిమేట్ సక్సెస్ఫుల్ లైఫ్ అసలు. సో ఇక్కడ చూడవచ్చు మీరు కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, జూమ్ మీటింగ్స్ లలో ఇచ్చినటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవి. అండ్ ఇవి కొన్ని ఆఫ్లైన్ అండ్ వీక్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా అంటే ఎక్కడైతే ఆఫీస్, నేను వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ ఆఫీస్ లో తీసుకొని వచ్చి అక్కడ లైవ్ లో మీరు ఈ ఫొటోస్ లలో కూడా చూడొచ్చు, గంప నాగేశ్వరరావు సార్ ఉన్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ సీక్రెట్ అనేది రివీల్ అయిపోయింది. సో గంప నాగేశ్వరరావు సార్ ద్వారా మేము అందరు సీనియర్స్ అందరు కూడా రియల్ ఎస్టేట్ లో టాప్ మోస్ట్ సీనియర్ మోస్ట్ వెల్త్ అడ్వైజర్స్ వాళ్ళందరూ కూడా లైవ్ లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాచ్ 1, 2, 3, 4, 5 ఇట్లా ఎన్ నంబర్ ఆఫ్ బ్యాచెస్. అసలు ఒక్కొక్క బ్యాచ్ లో 100 and above మెంబర్స్ అనేది
పబ్లిక్ ప్రతి ఒక్కరు ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. ఒక్కొక్కసారి స్పెషల్ 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. సో దట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎటువంటి వర్క్స్ లలో ఎంగేజ్ కాకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ పైన ఫోకస్ పెట్టే విధంగా ఈ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాం. అండ్ సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అసలు రియల్ ఎస్టేట్ లో సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక మనిషికి గుండె లాంటిది. అసలు సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకుండా అసలు ఏ పర్సన్ కూడా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వలేడు. ఇటువంటి సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని పర్సనల్ గా నేనే బస్ లో ఉండి లేదంటే వెహికల్స్ లో ఉండి పర్సనల్ గా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ, ఇక్కడ మీరు చూడొచ్చు ఈవెన్ ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్స్ దగ్గర తీసుకుని వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎప్పుడైనా సరే స్విమ్మింగ్ గురించి మనము పుస్తకాలు నేర్చుకుంటే రాదు, లైవ్ లో దుంకుతూనే వస్తుంది. సో వాళ్ళకి లైవ్ లో తీసుకొని వెళ్ళి మరి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వాళ్ళకి సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత, ఇక్కడ చూడొచ్చు మీరు సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ అనేది కూడా ఇచ్చాము. ఓకే, సో ఒక ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ గా ఈ పర్సన్ అనేది ఎలిజిబుల్ ఉన్నాడు. ఈ పర్సన్ ఎవరికైనా సరే ఒక ప్రాపర్టీని తను చెప్పగలడు, సజెస్ట్ చేయగలడు, ప్రాపర్టీని ఇప్పించగలడు అని సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేశాము. ఓకే, ఇలా ఈ ఈ ట్రైనింగ్ వర్క్ షాప్స్ ప్రోగ్రామ్స్ అన్నిట్లలో పాల్గొన్నటువంటి వాళ్ళు, సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు ఫోటోస్ చూడొచ్చు. ఓకే, రాజేష్ గారు, వినోద్ గారు, గంగరం గారు, అండ్ ఈశ్వర్, మురళీకృష్ణ గారు, అభిలాష్, రుద్రమదేవి మేడం, వీళ్ళందరూ కూడా ఓకే ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. వీళ్ళందరూ కూడా ఓకే మీరు ఫొటోస్ లలో చూస్తే కనుక మీకు రిసిప్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ కెరీర్ ని స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్అప్ చేసి అసలు బిజినెస్ ని ఎక్కడ తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఇన్కమ్ 1 lakh రూపీస్ దగ్గర నుంచి ఓకే 10 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs అబోవ్ వరకు ఎర్న్ చేసుకున్నటువంటి వీళ్ళందరూ ఓకే. సో మాతో పాటు ట్రావెల్ అవుతే కనుక వీళ్ళందరినీ మీరు లైవ్ లో మీట్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడ మీట్ అవ్వచ్చు, ఎలా మీట్ అవ్వచ్చు అనేది కూడా నేను రివీల్ చేస్తాను మీ అందరికీ కూడా. ఓకే, అండ్ దెన్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. ఒక మనిషి ఏదైనా సరే జీవితంలో సాధిస్తే గనక ఖచ్చితంగా రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ అనేది ఉండాలి. ఓకే, మీరు ఇంట్లో ఎప్పుడైనా చిన్న పిల్లలు 1 year 2 years బేబీస్ ఎవరైనా కూడా ఒక చిన్న వాటర్ తీసుకురాపనని లేదంటే ఆ గ్లాస్ తీసుకురాపనని ఆ ఫోన్ ఇక్కడ అందించనంటే తీసుకొని వస్తే ఎంత క్యూట్ గా దగ్గర తీసుకుంటారు. వావ్, సో క్యూట్ అనేసి ఎంత దగ్గర తీసుకుంటారు అంటే వాళ్ళు ఎంత ఆనందపడతారు వాళ్ళు. ఓకే, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ అన్నమాట. సో అలాగే మన మనిషికి అసలు రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీస్ ని నింపుతుంది. ఓకే, ఇందులో ఎటువంటి ఉమెన్స్ కి మెన్స్ కి అనేది డిఫరెన్స్ అనేది లేదు. గర్ల్స్ కి ఎంతనో బాయ్స్ కి కూడా అంతే ఈక్వల్ గా రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అనేది ఒక మనిషికి మంచి పాజిటివ్నెస్ అనేది తీసుకొని వస్తుంది. సో ఇంత కష్టపడి నేర్చుకున్నాము, ప్రోగ్రామ్ నేర్చుకున్నాము, కష్టపడి సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసాము, సర్టిఫికెట్ సంపాదించాము, ఎగ్జామినేషన్ తర్వాత సాధించాము, సేల్స్ చేస్తున్నాము, అమౌంట్స్ సాధించాం, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ చేసాం. అట్ ద సేమ్ టైం ఎంత పిచ్చిగా పని చేసామో అంత చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేయడానికి ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. బ్యాంకాక్, దుబాయ్ కానివ్వండి, గోవా కానివ్వండి, అసలు 186 కంట్రీస్ అసలు తిప్పాలి అన్నది అసలు మా యొక్క ఎజెండా. అసలు అసలు అల్టిమేట్, అసలు వరల్డ్ వైడ్ గా అసలు ఫారెన్ ట్రిప్స్, మళ్ళీ జేబులో నుంచి నయా పైసా రూపాయి ఖర్చు కాకుండా. అంటే మనము కోర్స్ అటెండ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం ట్రావెల్ అవుతున్నప్పుడు మనము ఈ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతున్నప్పుడు మనకి వచ్చే అమౌంట్స్ కాకుండా ఫ్రీగా అదనంగా రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ తో పాటు ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్ ని కూడా ఇచ్చేటటువంటి సంస్థలు నిజంగా అల్టిమేట్ ఆర్గనైజేషన్ అండి. అసలు నీ జేబులో నుంచి రూపాయి తీయకుండా ఫారెన్ ట్రిప్స్ చేయొచ్చు. ఓకే, సో ఇటువంటి క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్స్ వెనకాల ఉండి నడిపించేటటువంటి టార్చ్ బేరర్స్ నన్ అదర్ దాన్ గంపనాశ్వర సార్. మీరు చూడొచ్చు ఫోటోలో గంపనాశ్వర సార్ పక్కన నేను మనీష్ కుమార్ అండ్ క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్ లో జీరో నుంచి అస్సలు అంటే అప్పులలో నుంచి వచ్చి 10 lakhs, 20 lakhs, 30 lakhs అబోవ్ సంపాదించినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు క్రియేటివ్ మిలియనర్ వర్క్ షాప్. అండ్ గంపనాశ్వర సార్ ఆధ్వర్యంలో తనతో పాటు నడుస్తూ అసలు సక్సెస్ఫుల్ ట్రాక్ లో నడుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు మాత్రమే కాదు. అండ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో టీ హోమ్స్ కంపెనీ ఎండి ఎన్ వైకుంఠరావు గారు ద టాప్ మోస్ట్ రియల్టర్ పర్సన్. అసలు
తినతో పాటు ఎంతో వేలాది మందిని అసలు కోటీశ్వరులు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి సంస్థ. ఇక్కడ మీరు ఫోటోలో చూసేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు. ఒక మెకానిక్ చేసే పర్సన్ కానివ్వండి, లేదంటే ఒక క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, లేదంటే నార్మల్ ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్. అట్ ద సేమ్ టైం ఐఐటీలో టాపర్, ఒక కంపెనీలో సీఈఓ దగ్గర నుంచి అసలు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా క్రియేటివ్ మిలియనర్ వర్క్ అంటే అసలు అన్లిమిటెడ్ సంపద అనేది సంపాదించారు వీళ్ళందరూ కూడా. అసలు అల్టిమేట్ అసలు. సో మీరు కూడా ఎలా, నేను కూడా ఒక ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక కార్పొరేట్ కంపెనీలో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, గంప నాగేశ్వరరావు సార్ లాంటి ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్స్ లాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నేను ఉండాలనుకుంటున్నాను. ఇది దీనికోసమే నేను చూస్తున్నాను. అసలు ఎన్నో ఇయర్స్ నుంచి వెయిటింగ్ అసలు దీనికోసమే. ఇటువంటి ఒక ఆపర్చునిటీ కోసమే వెయిటింగ్ అని అంటే గనక నేను ఎలా ఈ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ కావాలనే గనక మీకు ఉంటే గనక ఫస్ట్ అసలు ఈ ప్రొఫెషనల్ వెల్త్ అడ్వైజర్ లో ఎటువంటి సబ్జెక్ట్స్ నేర్పిస్తాము అది కూడా తెలుసుకోవాలి మనము. ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్, రియల్ ఎస్టేట్ గురించి ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్, క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్. ఒక వెల్త్ అడ్వైజర్ ఎటువంటి క్వాలిఫికేషన్స్ తోటి ఉంటే సక్సెస్ అవుతాడు. నెట్వర్క్ మార్కెటింగ్ లైన్స్, అసలు తనకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉండాలి. సర్కిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి వర్క్స్ లలో ఎంగేజ్ అవ్వాలి. ఎఫ్ఏక్యూస్ అంటే రియల్ ఎస్టేట్ లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అసలు ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, వాళ్ళకి అసలు మనం ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి. ఇవన్నీ గనక బిఫోరే గనక మనము ప్రిపేర్డ్ అయి ఉంటే గనక డెఫినెట్ గా ఇందులో సక్సెస్ అనేది సాధించవచ్చు. ఈ ఒక్క ప్రోగ్రామ్ తోటే కాదు, దీని తర్వాత ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్స్ వాటన్నిటిలో కూడా ఎంగేజ్డ్ అయి ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ లో మనం ఏం నేర్పిస్తామనంటే అసలు వరల్డ్ పాపులేషన్ ఎంత ఉంది, అది రియల్ ఎస్టేట్ పైన ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అసలు ఎన్ని రకాలైనటువంటి రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసే కంటే ముందు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెక్ చేసుకోవాలి మనము, అసలు ఎన్ని రకాలైనటువంటి ప్లాట్స్ ఉంటాయి, అసలు ల్యాండ్ ని ఎలా మెజర్ చేయాలి, అసలు ఈ ప్లాట్స్ ఎన్ని రకాలైనటువంటి షేప్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్ లో ప్రపంచంలో 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. అసలు మనం ఎవరితోటి తిరగాలి, ఏ రకమైనటువంటి మనుషులతోటి మనం ఎక్కువ టైం గడపాలి, ఒక గురువుని ఎలా ఎంచుకోవాలి. మేమైతే ఎలాగైతే మా టీం వాళ్ళందరూ కూడా గంపనాగేశ్వరరావు సార్ అండ్ ఎన్ వైకుంఠరావు గారు వీళ్ళందరూ ఎలాగైతే మాకు మెంటరింగ్ చేస్తూ మాకు వెనకాల నుండి నడిపిస్తున్నారో, మీరు ఒక రియల్ ఎస్టేట్ లో ఒక గురువుని ఎలా ఎంచుకోవాలి. మీరు ఎంతూజియాజం అంటే ఒక రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ కి ఎంత ఎంతూజియాజం ఉండాలని అంటే 365 డేస్ అసలు 24/7 అసలు అతను అల్టిమేట్ ఎంతూజియాజం తోటి ఉండాలి. డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, వావ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, అంటే వావ్ ఫ్యాక్టర్ అని అంటే ఒకవేళ పని జరిగినా జరగకపోయినా మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్యాటర్న్స్, మన యొక్క వైబ్రేషన్స్, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లైన్స్ లో అసలు రియల్ ఎస్టేట్ లో మనము సక్సెస్ సాధించాలంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లైన్స్ అనేది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్. రిలేషన్షిప్స్ ని ఎలా బిల్టప్ చేయాలి, ఓకే, ఇందులో ఉన్నటువంటి ఒక గురు మంత్ర ఏంటిది, ఆ గురు మంత్ర ద్వారా ఎలా సక్సెస్ అవ్వాలి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లైన్స్ ఏంటిది, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెండింగ్ గ్రీటింగ్స్. అందరికి మనకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినప్పుడు పండగలకి వీటికి గ్రీటింగ్స్ ని పంపించేటటువంటి దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటిది. అట్ ద సేమ్ టైం సర్కిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి వర్క్స్ లలో ఎంగేజ్డ్ అయి ఉండాలి. అండ్ ఎఫ్ఏక్యూస్ ఇన్ రియల్ ఎస్టేట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఆన్సర్స్ ఇస్తాడు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఆన్సర్స్ ఇస్తాడు, ఇది చాలా డిఫరెన్స్. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనకి ఏమనిపిస్తుంది అని అంటే అరే గూగుల్లో కొడితే మనకి దొరకదా, ఎస్ దొరుకుతుంది, ఎందుకు దొరకదు, ఓకేనా. ఈవెన్ నేను కూడా అరే మా ఇంట్లో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ అంటే డెలివరీకి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అరే గూగుల్లో కొడితే దొరకదా అంటే ఎస్ దొరుకుతుంది. గూగుల్లో హౌ టు డెలివర్ అని అంటే వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి. ఒకవేళ ఎవరికైనా హార్ట్ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది అనుకోండి, హౌ టు క్యూర్, హౌ టు డూ బైపాస్ సర్జరీ అని కొడితే వస్తుంది ఇన్ఫర్మేషన్, ఓకేనా. కానీ నేను చేయగలనా, చేయలేను. రియల్ ఎస్టేట్ లో కూడా అంతే, మీరు గూగుల్లో లేదంటే యూట్యూబ్ లో చాట్ జీపీటీలో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుంది, ఉండదు అనేది కాదు. కానీ ఒక ప్రాపర్ గురు, ఒక ప్రాపర్ మెంటర్ సజెస్ట్ చేసినటువంటి ప్రాపర్ సిలబస్ ద్వారా గనక వెళ్తేనే మనకి ఒక ప్రాపర్ సక్సెస్ అంటే షార్ట్ టైమ్ లో అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ ఎగ్జైటెడ్ అంటే మీరు గనక ఎగ్జైట్ అయితే గనక, ఓకే, ఈ కోర్సు బయట నిజంగా అసలు చెప్పాలనంటే
10,000 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. 4,999 రూపీస్ ఛార్జ్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఓన్లీ స్పెసిఫిక్ గా ఇప్పుడు మాత్రమే స్పెసిఫిక్ గా 499 అనేది ఛార్జ్ చేస్తున్నాం. ఎందుకనంటే రియల్ ఎస్టేట్ లో కూడా బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. దాని గురించి కూడా మనము క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్ నేర్చుకుంటాం. ఓకే, సో రియల్ ఎస్టేట్ లో ఎప్పుడైతే అప్స్ అంటే హ్యూజ్ ప్రాఫిట్స్ లలో ఉన్నప్పుడు ఈ కోర్స్ అనేది డొనేషన్ ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఎప్పుడైతే డౌన్ గా ఎప్పుడైతే నార్మల్ గా ఒక స్టాగ్ లాగా ఉంటుందో అప్పుడు ఈ కోర్సులలో చాలా హ్యూజ్ సిలబస్ అనేది యాడ్ చేసి దాంట్లో ఎక్కువగా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం మంచిగా హ్యూజ్ ప్రాఫిట్స్ లలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది 499 వస్తుంది. ఓకే, మీరు ఈ 499 రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్ ద్వారా మీరు గనక ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఎజెండాలు ఇందాక ఏదైతే చెప్తానో అది మొత్తం మీరు ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి ఒక్క పాయింట్ రాసుకుంటారు. ఎందుకనంటే రాసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాస్ అవుతేనే మాతో పాటు ట్రావెల్ అవ్వగలరు. ఓకే, ఎగ్జామినేషన్ పాస్ అవ్వకుండా ఇట్స్ ఇంపాసిబుల్ అసలు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ అంతా తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అవుతారు. ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు కాల్ వస్తుంది. ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్స్ కి వస్తారు. ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్స్ లో ఇంకా కొంచెం సబ్జెక్ట్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సక్సెస్ఫుల్ అయినటువంటి పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని కలుస్తారు. మీరు ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది మీకు గైడెన్స్ అనేది ఇస్తుంటారు. ఆ తర్వాత ఫ్రీ ట్రైనింగ్ అంటే సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కనీసం ఒక పర్సన్ కి ఫ్రీ అంటే సైట్ విజిట్ లో కనీసం ఒక పర్సన్ కి 1,500 నుంచి 1,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అండ్ లైఫ్ టైం లంచ్ మా ఆఫీస్ లో ఎక్కడైతే మా ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ లో లైఫ్ టైం లంచ్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. ఓకే, సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఫ్రీగా చేస్తాం. ఇదంతా నిజంగా చెప్పాలని అంటే మనం ఎక్కడైనా బయట ఒక్క పూట భోజనం చేయాలంటే మంచిగా భోజనం చేయాలని అంటేనే మనకి 60 రూపీస్, 100 రూపీస్, 150 నుంచి అబౌవ్ 300, 400, 500 రూపీస్. అట్ ద సేమ్ టైం 900 రూపీస్ ఓన్లీ ఫర్ బఫే, 1,500 రూపీస్ పర్ ఓన్లీ ఫర్ బఫే పెట్టిన రోజులు కూడా ఉంటాయి. ఓకేనా, కానీ ఇక్కడ అలా కాదు. వన్స్ మీరు ఒక్కసారి ఎన్రోల్ అయిన తర్వాత ఫ్రీ సైట్ విజిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. మా ఆఫీస్ లో లైఫ్ టైం లంచ్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ బెనిఫిట్స్ అనేది ఆఫర్స్ అనేది మీకు యాడ్ ఆన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఎవరైతే దీంట్లో జాయిన్ కాగలరు అని అనుకుంటే కనుక హైదరాబాద్ లో నివసించే వాళ్ళందరూ దీంట్లో ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వచ్చు. ఎందుకనంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది హైదరాబాద్ లో. ఓకే, లేదు మేము అదర్ దెన్ హైదరాబాద్ అంటే మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం లేదా తెలంగాణ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ లలో ఉన్నాము అని అంటే ఎస్ మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మా దగ్గర నుంచి కాల్ వస్తుంది. మీకు ఫ్రీ టైం ఎప్పుడైతే ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 6 to 8 ఫాలోడ్ బై డిన్నర్, 6 to 8 మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ ఎవ్రీ ట్యూస్డే కండక్ట్ చేస్తాము. మీకు ఏ ట్యూస్డే వీలవుతుందో ఆ ట్యూస్డే మీకు రావచ్చు. అక్కడ మేము గైడెన్స్ అనేది ఇస్తాము. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ వన్స్ ఒకసారి ఒక పర్సన్ ఎన్రోల్ అయ్యాడు 499 రూపీస్ అని అంటే రిమైనింగ్ అంతా ఇంకెక్కడ కూడా చార్జెస్ అనేది ఉండదు. ఓకే, సో ఇలా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా ఛార్జ్ తీసుకోవచ్చు. అండ్ హైదరాబాద్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ కోర్స్ నేర్చుకోవచ్చు. మీకు వీలు ఉన్నప్పుడు ఏ ట్యూస్డే అయితే మీకు వీలవుతుందో ఆ ట్యూస్డే ఒకసారి హైదరాబాద్కి వచ్చి కలిస్తే కనుక ఫర్దర్ గా డీటెయిల్స్ అనేది మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇమీడియట్లీ మన ఒక ఈ క్రియేటివ్ వర్క్ షాప్ లో మీరు జాయిన్ అయ్యి అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుని ఒక ప్రాపర్ సంస్థలో ప్రాపర్ మెంటర్ ద్వారా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఒక 2 minutes ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. మళ్ళీ తర్వాత మీకు ఏదైనా సరే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి. మీ మనసులో ఏదైనా క్వశ్చన్ ఉంది, నాకు దీనికి ఒక ఆన్సర్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా అనేసి ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే డెఫినెట్ గా తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక 4 minutes బ్రేక్. అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ మీట్ సూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.